ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఎంతో స్పష్టమైన మాట ఏమంటే, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకు తన సన్నిధిని నిల్చుండుటకు. ఇది ఏం చూపిస్తుందంటే, పాత నిబంధనలో యాజకత్వమున గూర్చిన మాటలు. నా కుమారులారా అని చెప్తున్నాడు. దేవునికి మనుషులంటే ఎంత ప్రేమ! దైవం మాట చేత భూమి ఆకాశములను సమస్త విశ్వాన్ని కలగజేసిన ఆ దేవుడు మంటి పురుగులైన మనుషుల మీద ఎంత ప్రేమ, ఎంత అపారమైన జాలి. ఆయన ఏమంటున్నాడు? నా కుమారులారా అంటున్నాడు. అంటే తన యొక్క స్థానంలో ఈ పాపులైన మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. తన యొక్క స్థాయికి తగినట్టుగా నా కుమారులారా అని పిలుస్తున్నాడు. ఎంతో గొప్ప మాట. అయితే ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధిలో నిల్చుటకు ధూపం వేయుచుటకు, ఆయనకు ఆరాధన చేయడానికి, ఆయన యొక్క సన్నిధిలో నిలబడుటకు. అంటే ఎందుకు నిలబడాలి? ఆయన యొక్క చిత్తం తెలుసుకోవడానికి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, నరపుత్రుడా చక్కగా, ఎజ్కేల్ గ్రంథంలో క్షమించండి, నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిల్చుండుము, నేను నీతో మాట్లాడతా అంటని చెప్పబడింది. అంటే నిలబడు ఎందుకంటే ఆయన మాట వినడానికి, ధూపం ఎందుకంటే ఆయన యొక్క మహిమ కొరకు ఆరాధన చేయడానికి. ఈ రెండు విషయాల కొరకు నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. మన కొరకు ఆయన రక్తం కార్చి కలువరి శిలువ ద్వారా మనల్ని తనకు ప్రజలుగా, తన కుమారులుగా చేసుకున్నాడు. ఎంత ఘనమైన మాట! అయితే విచారకరమైన విషయము, బాధాకరమైన విషయం ఏంటంటే, యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి. ఆ కంపెనీ యొక్క స్థాయిని బట్టి అందులో ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేయాలంటే కలెక్టర్లు అవసరం. ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది ఐఏఎస్లు, ఆ తర్వాత ఐపీఎస్లు. ఇదే స్థాయిలో చూసుకుంటే, మిలిటరీలో తీసుకుంటే దారుఢ్యం కలిగి ఎంతో బాడీ ఫిట్నెస్ కలిగిన తీసుకుంటారు. ఆ కంపెనీ యొక్క స్థాయిని బట్టి తీసుకుంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, లోకంలో పనికిరాని నీచులు, ద్రోహులు, కృంగిపోయి బలహీనులు, శత్రువులు, ఎలాంటి యోగ్యత లేని మనల్ని యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన మాట. మన యొక్క బలం ఎంత, మన యొక్క జ్ఞానం ఎంత, మన యొక్క శక్తి సామర్థ్యం ఎంత అన్నీ ఎరిగి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఎంపిక చేసుకోలే, నిన్ను నన్ను అన్య జనాంగంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన దృష్టిలో ఉన్నాం. మన గొప్పతనం ఏం కాదు, మన మీద మంచోళ్ళం కాదు, ఆయన మాత్రమే మంచోడు, ఆయన మాత్రమే ప్రేమగల దేవుడు. కాబట్టి మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్నప్పుడు ఆయన మనల్ని కోరుతున్నది ఏంటంటే, యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఎంత అద్భుతమైన మాట! నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉన్నావు. అయితే మనమేం చేయమంటున్నాడు? మీరు ఆయన పని అశ్రద్ధ చేయకూడి అనుంది. ఈనాడు ఇది దుఃఖకరమైన మాట. రక్షింపబడిన మనము, పాపక్షమాపణ పొందిన మనము, మారు మనసు పశ్చాత్తాప పొందిన మనము, బాప్తిస్మరణ ఇచ్చిన మనము, ప్రభు యొక్క శరీర రక్తంలో పాల్గొంటున్న మనము, ప్రభు యొక్క సంఘంలో అనేక పనులలో ఉన్న మనము అశ్రద్ధగా ఉన్నాం. అంత చురుకుగా, అంత ఇష్టంగా లేము ప్రభు పనులు. ప్రీతికరమైన సేవ చేయమని ఉంది బైబిల్లో. మనకు ప్రీతికరంగా లేదు. ఎవరో చెప్తే బలవంతంగా, ఎవరో అంటే బలవంతంగా మందిరానికి సమయానికి రాలేము, మందిరంలో సరిగా పాటలు పాడలేము, మందిరంలో కూర్చున్నంత సమయము ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా మన మనసు ఎక్కడికన్నో బయటకు పోయేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ఈ ప్రజలతో నన్ను గణపరుస్తారు, వారు హృదయం నాకు దూరంగా ఉందంటే మనమేమో మందిరంలో కూర్చుంటాం, మన మనసు దేశమంతా తిరిగి వస్తుంది. అందుకే మనము దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉన్నాం, శాపగ్రస్తులం అవుతాం. యెహోవా పనిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని రాయబడ్డది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన పనిని నమ్మకంగా చేయడానికి మనల్ని మనం సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఇంతవరకు ఏం అశ్రద్ధ చేసినామో తెలియదు. మనమే పరిశీలన చేసుకొని ఆయన పనిలో నమ్మకంగా కొనసాగాలని దేవుని యొక్క కోరిక. అట్రీతిగా సాగునట్లు ప్రభు మనకు సాయం చేయనుగాక. చిన్న ప్రార్థన.
పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, యేసు ప్రభు నామములో వందనాలు. మమ్మలను లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఘనమైన మాట. నీ పనిని అశ్రద్ధ చేయకుండా నీ ఆత్మ ద్వారా తీవ్రత కలిగి ప్రీతికరమైన సేవ చేయటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.